ఈఫిల్ టవర్ కేంద్రపాలిత ప్రాంతమైన యానం సిటీలో ఇది చాలా ఫేమస్. ఈఫిల్ టవర్ పై భాగానికి ఎక్కి చూస్తే యానం సిటీ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుందంట. ఈఫిల్ టవర్ లోపల ఏ విధంగా ఉంటుందో కింది భాగం నుండి పై భాగం వరకు కూడా ఈ వీడియోలో మీరు చూడవచ్చు. ఈ విధంగా యానంలో చూడదగ్గ ప్రాంతమైన కట్టెల వంతెన. ఈ కట్టెల వంతెన దగ్గరకు కూడా ఏ విధంగా వెళ్లాలనేది ఈ వీడియోలో క్షుణ్ణంగా చూపించడం జరిగింది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి. ఎవరైతే చూడటానికి చాలా పొడుగ్గా ఉంది. లోపలకు కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఒక టికెట్ కాస్ట్ వచ్చేసి 30 రూపాయలు అని చెప్తున్నారు. మనమైతే 3 టికెట్లు తీసుకున్నాం. ఈ టవర్ మొత్తం 12 ఫ్లోర్లు ఉంటుందంట. ఈ 12 ఫ్లోర్లను 6 ఫ్లోర్ల కింద అయితే డివైడ్ చేశారంట. ఇదంతా కూడా ఈఫిల్ టవర్ యొక్క బ్లూ ప్రింట్. ఈ విధంగా ఒక గ్లాస్ బాక్స్ లో డిజైన్ చేసి పర్యాటకులు చూడటానికి పెట్టారు. ఈ ఈఫిల్ టవర్ దాదాపు 335 అడుగులు ఉంటుందంట. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండటం వలన లిఫ్ట్ అయితే పనిచేయడం లేదు. మనమైతే మెట్లెక్కే పైకైతే వెళ్ళాలి. ఈ టవర్ లో ఉన్న 3rd ఫ్లోర్ కి రాగానే రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్ చూడటానికి కూడా చాలా స్పేసెస్ గా కనిపిస్తుంది. రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ పీస్ఫుల్ గా ఉంది. ప్లస్ ఏంటంటే డిస్టర్బెన్స్ కూడా ఏం లేదు. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి ఫుడ్ అనేది కూడా ఇంకా వీళ్ళు సప్లై అయితే చేయట్లేదు. బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని అయితే మనం తినొచ్చు. మంచిగా డ్రింక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, వాటర్ అవైలబుల్ ఉన్నాయి, పక్కనే కూడా టాయిలెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మేల్ అండ్ ఫీమేల్ కి. సో ఒక్కసారి లోపలికి వచ్చాక ఒక 2-3 అవర్స్ కూడా మంచిగా ఇక్కడ లోపల స్పెండ్ చేయొచ్చు. చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది చూడటానికి కూడా అంతా. టవర్ లో 2 వ్యూ పాయింట్స్ అనేటివి వీళ్ళు ఏర్పాటు చేశారు. ఫస్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి 5th ఫ్లోర్ లో ఉంది. లాస్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి 6th ఫ్లోర్ లో ఉంటుంది. ఈ 2 వ్యూ పాయింట్స్ ని కూడా ఒకసారి 1 by 1 చూద్దాం. ప్రజెంట్ వచ్చేసి 5th ఫ్లోర్ లో అయితే ఉన్నాము. ఇక్కడ నుండి చూస్తే మాత్రం ఫ్రంట్ వ్యూ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మీకు ముందు కనిపించేదంతా కూడా గ్యాస్ కంపెనీలు. ఒకసారి జూమ్ చేస్తా చూడండి, పైన మీకు మంట కూడా కనిపిస్తుంది. పైకి వెళ్ళి ఒకసారి 6th ఫ్లోర్ అయితే చూసేద్దాం. పైనుంచి అయితే 4 దిక్కుల వ్యూ పాయింట్ అనేది చాలా అందంగా అయితే కనిపిస్తుంది. మీకు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఈ వీడియోలో చూపించలేకపోతున్నాం, ఎందుకంటే కట్టెల వంతెన దగ్గరికి కూడా వెళ్ళాలి కాబట్టి టైం అనేది మన దగ్గర లేదు. దానికైతే 6th ఫ్లోర్ కి వచ్చేసాం. ఇప్పుడు మనమైతే 333 అడుగుల ఎత్తులో అయితే ఉన్నాము. ఈఫిల్ టవర్ పై భాగం నుంచి చూస్తూ ఉంటే యానం సిటీ చాలా క్లియర్ గా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా ఈఫిల్ టవర్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా వాటర్ తో నిండి ఉంది. ప్రవహించే నది గోదావరి నది. మీలో ఎవరైనా ఈఫిల్ టవర్ దగ్గరికి వచ్చుంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈఫిల్ టవర్ దగ్గర నుండి 6 కిలోమీటర్లు ప్రయాణిస్తే యానంలో మరో టూరిజం స్పాట్ గా పిలువబడే కట్టెల వంతెన దగ్గరకు కూడా మనం వెళ్ళవచ్చు. నీళ్లపైన కట్టినటువంటి కట్టెల వంతెన మీద ఎక్కువగా సినిమా షూటింగ్స్ కూడా జరుగుతాయంట. మీకు కనిపిస్తున్న నదిపైనే కట్టెల వంతెన అనేది కట్టారంట. అక్కడ వరకు వెళ్లి కట్టెల వంతెన అనేది ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. ఈ ప్రదేశం అంతా కూడా వాటర్ తో నిండిపోయి చూడటానికి అయితే ఎంతో ఆహ్లాదకరంగా అయితే కనిపిస్తుంది. అక్కడ కట్ట మీద కూడా రోడ్డు చూస్తున్నారు కదా, చాలా నీట్ గా కనిపిస్తుంది. కర్రల వంతెనకు వచ్చే ముందు అయితే మంచి మంచి వ్యూ పాయింట్లు అయితే కనిపిస్తున్నాయి. చూసారు కదా, వాటర్ కానీ ఇదంతా చాలా అద్భుతంగా ఉంది చూడటానికి అయితే. లోకి అయితే వచ్చేసాము. వీళ్ళు గేట్ పెట్టారు, మరి ఇక్కడ ఉందనుకుంటా. మేబీ చూద్దాం. కర్రల వంతెన అయితే వచ్చేసింది. దాదాపు లోపలికైతే 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. లోపల మొత్తం కూడా మీకు చూపిస్తాము. ఇక్కడైతే ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. లోపలికైతే 2.5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. ముందైతే మనకి ఇక్కడ టికెట్ అయితే ఉంది. టికెట్ ఎంత కాస్ట్ ఉందో తీసుకున్నాకనే లోపలికైతే వెళ్ళాలంట. బురద బాగుంది. పైకి ఎక్కడానికైతే టికెట్ రెండింటికి కలిపా. ఓకే, ఎంత అమ్మా టికెట్ ఎంత? 30 రూపాయలా? సరే, ఒక 3 ఇవ్వండి. జారుతుంది, చెక్కలు కదా, దాదాపు మంచి ప్లేన్గా ఉండేసరికి మొత్తం చెక్కల మీద కాలేస్తే జారుతుంది. వర్షం కూడా గట్టిగానే పడుతుంది. ఇక్కడ చిన్న చిన్న బాక్సెస్ లాగా కట్టారు. ఇది వ్యూ పాయింట్ అనుకుంటా. ఇలా నిలబడి చూడాలనుకుంటే ఇక్కడ కావచ్చు. ఓకే, రైట్. ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్ ఇది. అంటే ఫోటోలు దిగడానికి కావచ్చు నాకు తెలిసి. చూసారు కదా, ఇదంతా కూడా ఫోటోలు దిగడానికి అనుకుంటా. చూద్దాం.
వ్యూ పాయింట్ అనేది ఉంటుందంట. దాదాపుగా అయితే ఒక కిలోమీటర్ పైన అయితే నడుచుకుంటూ వచ్చామనుకుంటున్నా. చాలాసేపు అవుతుంది, 15 minutes పైన అయిపోయింది నడిచి. ఇక్కడ డెడ్ ఎండ్కి వచ్చేసామంటే ఓకే, డెడ్ ఎండ్కి వచ్చేసామనుకుంటా. మనము డెడ్ ఎండ్కి అయితే వచ్చేసామనుకుంటా. ఆల్మోస్ట్ 2 kilometers కంప్లీట్ అయిపోయినట్టే అనుకుంటా మనం నడిచింది ఈ లెక్క ప్రకారం. ఓకే అండి, చూసారు కదా ఇక్కడికి రాగానే వ్యూ పాయింట్ అనేది ఏ విధంగా ఉంది. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడైతే లొకేషన్ చూసారు కదా, చూసారు కదండి. ఇదంతా కూడా వ్యూ పాయింట్ అనేది ఏ విధంగా ఉంది. ఇక్కడ కూర్చోవటానికి కూడా అవైలబుల్గా ఉంది. కాకపోతే వర్షం వస్తుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. వ్యూ పాయింట్ చాలా క్లియర్గా అద్భుతంగా ఉందండి. వర్షం వస్తుంది చూసాం కదా. కాసేపు అయితే ఇక్కడ బోట్ ఉంది, బోట్లో అయితే కూర్చున్నాం. వెళ్ళి లోపలికి వెళ్ళి అయితే బోట్ దగ్గర కూడా అడుగుదాం ఒక్కసారి. ఇదంతా కూడా వ్యూ పాయింట్ చూసారు కదా విధంగా ఉన్నా. అన్న బోట్ మీదేనా అన్న? ఒకసారి బోట్లోకి వచ్చి కూర్చుంటాం అన్న. కాసేపు వర్షం పడుతుంది. చేపలు పట్టడానికేనా అన్న వాడేది బోటు? ట్రిప్కి వెళ్ళొద్దా? ఇప్పుడు వెళ్తారా? వర్షం పడుతుందని వెళ్ళారా? ఎంత ట్రిప్ ఎంత? ఒకటి టైమింగ్స్ని బట్టి ఉంటుందా అన్న? ఈ బోటు కూడా ఇక్కడ ఉన్న బోటు కూడా ట్రిప్కి వెళ్తుంది అంట. వర్షం వస్తుంది కాబట్టి అయితే టైమింగ్స్ని బట్టి వెళ్తుంది అంటున్నారు. అన్న ఎక్కడ వరకు వెళ్తారు అన్న ట్రిప్? అంటే మీరు ఎంత దూరం పోతారు? అక్కడ వరకు వెళ్తారా? సముద్రం ట్రిప్ కూడా వెళ్తారు. మీరు ఇక్కడ బోటు ఓన్ మీదేనా? గవర్నమెంట్దేనా? మీరు వర్క్ చేస్తారు అట్లా? అవునా అన్న. ఓకే, చూసారు కదండి బోట్ అయితే ఇది గవర్నమెంట్ అంట. వీళ్ళు వర్క్ చేయడానికి అయితే ఉన్నారంట. దాదాపు సముద్రం లోపల వరకు కూడా అయితే వీళ్ళు వెళ్తామని చెప్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇదంతా కూడా వ్యూ పాయింట్. వర్షం ఎక్కువ వస్తుండటంతో వీడియో అయితే పూర్తిగా చూపించలేకపోయాము. దాదాపు 2.5 kilometers నడిచిన తర్వాత ఇక్కడ ఒక బోటింగ్ వ్యూ పాయింట్ అనేది ఉంది. టికెట్ ధర వచ్చేసి 200 rupees ఛార్జ్ చేస్తారు. ఈఫిల్ టవర్ దగ్గర నుండి 6 kilometers ప్రయాణిస్తే చక్కెర వంతెన అనేది వస్తుంది. టికెట్ ధర కూడా 30 రూపాయలే. మీలో ఎవరైనా యానంకి వస్తే చక్కెర వంతెన మరియు ఈఫిల్ టవర్ ని మిస్ చేయకుండా ఒకసారి విజిట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.